హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీతో పాటు గ్రూప్ డి ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా ఉన్నారు కదండి. సో చాలామంది అయితే ఎన్టీపీసీతో పాటు గ్రూప్ డి కూడా రాస్తున్నారు. సో గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో ఫస్ట్ డే అయితే 27 నవంబర్ 2025. సో 27 నవంబర్ 2025 రోజున జరిగిన 3 షిఫ్ట్స్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చూద్దామండి. సో నేనైతే క్వశ్చన్స్ అనేవి మీకేం మెన్షన్ చేయట్లేదండి. సో క్వశ్చన్స్ చెప్పకూడదు, తెలిసినా కూడా చెప్పకూడదు. బట్ ఏ చాప్టర్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, వెయిటేజ్ ఎంత అనేది చెప్పచ్చు. సో ఈ వీడియోలో అయితే మ్యాథ్స్, రీజనింగ్, జీకే కరెంట్ అఫైర్స్, సో జనరల్ అవేర్నెస్ నుంచి కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజిక్ జీకే గురించి దేనికి ఎన్ని వెయిటేజెస్ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎవరన్నా ఆల్రెడీ 27 నవంబర్ 2025 రోజున ఎగ్జామ్ రాసి కనుక ఉంటే సో క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, సో నేను ఇక్కడ మెన్షన్ చేసిన వెయిటేజెస్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా ఆర్ ఇంకేమైనా యాడ్ చేయాలనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకే, సో ఫస్ట్ అయితే చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డి అండి. సో మనకి 27 రోజున ఫస్ట్ డే 3 షిఫ్ట్స్ అయితే జరిగాయి. సో 3 షిఫ్ట్స్ ఎగ్జామ్ రివ్యూ అండి ఇది. సో ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ నుంచి అయితే మనకి వెయిటేజ్ అయితే ఇలా ఉందండి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా 1 క్వశ్చన్ అయినా వస్తుందండి. ఇంకా కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఇవ్వాలనుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంబైన్ చేసి ఇంకా 2 to 3 క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో కొంచెం చూసుకోండి, ఈజీగానే ఉంటాయి. పార్ట్నర్షిప్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. సింప్లిఫికేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. టైమ్ అండ్ వర్క్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మెన్సురేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనకి వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్స్ అండి టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్. సో కొంచెం ఈజీగానే ఉంటాయి, సో చూసుకోండి. ట్రైన్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. నెంబర్ సిస్టమ్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇదైతే మ్యాథ్స్కున్న వెయిటేజ్ అండి. అంటే 30 మార్క్స్ అనేది నేను వెయిటేజ్ అనేది తీసుకురాలేను కదా, బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వెయిటేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడైనా మనకి 5, 6, 10. సో ఓవరాల్గా 20 మార్క్స్ వెయిటేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ దొరుకుతుందండి. సో మిగిలిన కొన్ని ఇచ్చింటారు. సో ఇవైతే ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అండి, ఇవి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఈ మ్యాథ్స్ అయితే ఈజీ టు మోడరేట్ అని చెప్పారండి. మోడరేట్ అనుకోవచ్చు క్వశ్చన్ పేపర్ అనేది. మ్యాథ్స్ అయితే మోడరేట్గా ఉందంట. సో నెక్స్ట్ వచ్చేసి మనం రీజనింగ్ అండి. సో రీజనింగ్ అయితే ఈజీ అని చెప్పారండి. సో ఈజీగానే ఉంది పేపర్ అని చెప్పారు. మనకి లాస్ట్ ఎన్టీపీసీ నుంచి కూడా, అంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనం చూస్తున్నాం రీజనింగ్ అనేది కొంచెం ఈజీగానే ఇస్తున్నాడు. సో వెయిటేజ్ కూడా లాస్ట్ టైం అంటే రైల్వే ఎగ్జామ్స్లో వెయిటేజ్ ఏదైతే ఇస్తున్నాడో రీజనింగ్లో సేమ్ అదే వెయిటేజ్ అయితే ఇస్తున్నాడు. మనకి ముందు ముందు ఎగ్జామ్స్ ఎవరైనా రాసుంటే ఐడియా ఉంటుంది. సో రీజనింగ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అండి. సో ఇది అంటే నేను చూసిన ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా సేమ్ వెయిటేజే ఉంది. సో యాక్చువల్గా చెప్పాలంటే ఎన్టీపీసీ నుంచి వెయిటేజ్ అనేది సీటింగ్ అరేంజ్మెంట్స్కి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో రీజనింగ్ నుంచి 3 to 4 క్వశ్చన్స్, డైరెక్షన్స్ నుంచి 2 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ నుంచి 2 క్వశ్చన్స్. సో ఈజీగా ఉంటాయండి. సో ఎవరికన్నా ఇంకా అంటే డైరెక్షన్స్ కానీ బ్లడ్ రిలేషన్స్ కానీ మేము ఈ చాప్టర్స్ వదిలేసాము అనుకుంటే కనుక ఒకసారి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయండి. డైరెక్షన్ నుంచి బ్లడ్ రిలేషన్ నుంచి చాలా ఈజీగా అనేది మీకు ఈజీ వేలు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో స్టేట్మెంట్స్ నుంచి మనకి స్టేట్మెంట్స్ అజంప్షన్స్, కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇవి చూసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా వెయిటేజ్ అనేది ఉంటుంది. 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సిలాజిజం నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి.
సో సిలాజిజం కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎనాలజీ అంటే ఎనాలజీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనకి ఎనాలజీలో వర్డ్ ఎనాలజీ ఉంటుంది, నెంబర్ ఎనాలజీ ఉంటుంది, లెటర్ ఎనాలజీ ఉంటుంది. సో వర్డ్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ సో ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. వెన్ డయాగ్రామ్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, పజిల్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ ఇదైతే కొంచెం టైం టేకెన్ అని చెప్పారండి. సో పజిల్స్ నుంచి కొంచెం టైం టేకెన్. సో మీరైతే లాస్ట్లో చేయడానికి ప్రిఫర్ చేయండి ఈ క్వశ్చన్స్ అనేవి. సో ఓవరాల్గా రీజనింగ్ నుంచి అయితే మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 10, 20, 10, 21, 21, 22, 24, 25 ఓవరాల్గా 27 to 26 to 27 క్వశ్చన్స్కి అనేది వెయిటేజ్ అనేది మనం మెన్షన్ చేయడం జరిగింది. 30 క్వశ్చన్స్కే కదండి ఎగ్జామ్. సో 26 to 27 క్వశ్చన్స్ అనేది మనం మెన్షన్ అయితే చేస్తాను. సో రీజనింగ్ నుంచి సేమ్ వెయిటేజే ఫాలో అవుతున్నాడండి మ్యాక్సిమం అన్ని రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి. ఓకే, సో ఇంకా జనరల్ అవేర్నెస్కి వస్తే మనం సో కరెంట్ అఫైర్స్ 6 months కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతున్నాడు. సో మాకు టైం ఉందంటే 12 months కరెంట్ అఫైర్స్ అనేది ప్రిఫరబుల్ అండి. సో ఎందుకంటే మెయిన్లీ 6 months, బట్ కంపల్సరీ అది 6 months, బట్ 12 months కరెంట్ అఫైర్స్ అయితే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇది మనకి నవంబర్ మంత్ కాబట్టి జనవరి నుంచి అనేది మీరు కరెంట్ అఫైర్స్ చదువుకుంటే చాలా బెటర్ అండి. సో అట్లీస్ట్ టైం లేని వాళ్ళు 6 months కరెంట్ అఫైర్స్ అయినా కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ నుంచి ఇస్తున్నాడు, థీమ్స్ అడుగుతున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ థీమ్స్ అడుగుతున్నాడండి. సో నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్ గురించి అడుగుతున్నాడు. ఇవి కూడా బుక్స్ అండ్ ఆథర్స్ 2025కి రిలేటెడ్ అడుగుతున్నాడు, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని. సమ్మిట్స్ అడుగుతున్నాడండి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ కప్. సో రీసెంట్గా మనకి 2025లో మెన్స్ వరల్డ్ కప్ అండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది కదండి. సో వాటికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు, చూసుకొని వెళ్ళండి. ఓకేనా. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు చెప్పాలనుకుంది, సో SIFT 3లో నియర్లీ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ కరెంట్ అఫైర్స్ అయితే అడగడం జరిగిందండి. సో 20 మార్క్స్కి కరెంట్ అఫైర్స్ మాత్రమే అడిగాడు SIFT 3లో. ఇది చాలామంది మెన్షన్ చేశారండి రాసి వచ్చిన వాళ్ళు. సో అందుకే స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. సో 20 మార్క్స్ కరెంట్ అఫైర్స్ అంటే చాలా ఎక్కువ కదండి. సో మీరైతే కరెంట్ అఫైర్స్ అనేది మంచిగా చూసుకొని వెళ్ళండి. ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను అండి, కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి జనవరి 2025 నుంచి సో కరెంట్ అఫైర్స్ అయితే నేను జనవరి నుంచి చూసుకోమని అయితే చెప్తానండి ఈ నవంబర్ వరకు. సో నవంబర్ ఆర్ ముందు మంత్ అంటే ఎర్లీ మంత్ వరకు. ఈ వీడియో దీని ప్రకారం మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ వెయిటేజ్ అయితే ఉందండి. సో మీరైతే కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ఈ వీడియోలో మీకు ఇంకా నేను ఏమైనా మిస్ చేశాను అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.